నమస్కారం అండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. షుగర్ పరీక్ష చేసేటప్పుడు మామూలుగా అందరూ 2 పరీక్షలు చేస్తారు. ఒకటి హెచ్‌బీఏవన్‌సీ అంటే 3 నెలల యావరేజ్. అది ముఖ్యంగా 2 నెలల యావరేజ్ ఎంతుంది షుగరు అనేటటువంటి దానికి ఒక సంకేతం. రెండవది తినకముందు, తిన్న తర్వాత షుగర్లు పరీక్ష చేసి చూస్తారు. సో, ఒకటి ఫాస్టింగ్ షుగర్ అంటారు. కనీసం 8 గంటల పాటు ఏమి తినకుండా మంచినీళ్ళు తాగినా పర్వాలేదు. ఏమి తినకుండా పాలు, మజ్జిగ, చక్కెర ఇట్లాంటివి ఏమీ లేకుండా ఖాళీ కడుపు నుండి అప్పుడు పరీక్ష చేసే షుగర్ 8 గంటలు ఫాస్టింగ్‌లో చేసేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. దాని తర్వాత టెక్నికల్‌గా చెప్పాలంటే ఒక గ్లూకోజ్ వాళ్ళకి తీసుకొని గ్లూకోజ్ 75 గ్రాముల గ్లూకోజ్ వాళ్ళు తిని ఆ తర్వాత గంటన్నర తర్వాత 90 నిమిషాల తర్వాత పరీక్ష చేసుకోండి. తిన్న తర్వాత బ్లడ్ షుగర్. ఈ గ్లూకోజ్ ఇవ్వడం కష్టమని ఏం చేస్తారంటే మీరు వెళ్ళి ఏమైనా తినేసి రండి అంటారు. వీళ్ళు ఇంటికి వెళ్ళి ఎక్కడో టిఫిన్ తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ గంటన్నరకి చేసుకోవాలి. అది తిన్న తర్వాత బ్లడ్ షుగర్. సో, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, తినక ముందు బ్లడ్ షుగర్, తిన్న తర్వాత షుగర్. సో, తిన్న తర్వాత షుగర్ని పోస్ట్ ప్రాండిల్ అంటే తిన్న తరువాత షుగరు అని అర్థం. ఇది ఈరోజు షుగర్ చెప్తుంది. యావరేజ్ షుగర్ హెచ్‌బీఏవన్‌సీ అంటారు. ఈ 3 కూడా షుగర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కానివ్వండి, చాలామంది పరీక్ష డాక్టర్ ఇవన్నీ చెప్పి పరీక్ష చేసుకొని రండి అని చెప్తారు. దాన్ని చూసి మందులు రాయడం, మార్చడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు షుగర్ ఉందా లేదా అని చెప్పడానికి కూడా ఈ 3 వాడతారు. సో, చాలామందికి హెచ్‌బీఏవన్‌సీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. కానీ 2 షుగర్లు తిన్న తర్వాత అవి తక్కువగా ఉంటాయి. సో, హెచ్‌బీఏవన్‌సీ ఎక్కువగా ఉంది, 5.7% కంటే ఎక్కువ ఉన్నది కాబట్టి షుగర్ ఉంది అని నిర్ధారించి వాళ్ళకి మందులు పెట్టకూడదు. ఎందువల్లంటే అది మాత్రమే సరిపోదు. ఫాస్టింగ్ షుగరు, తిన్న తర్వాత షుగర్ కూడా ఎక్కువ ఉంటేనే షుగర్కి సంకేతం. హెచ్‌బీఏవన్‌సీ అనేది షుగర్ ప్రాబ్లమ్‌కి పూర్తి డయాగ్నోసిస్‌కి మనకి పనికిరాదు. సో, దాంతో పాటుగా షుగర్లు కూడా ఎక్కువ ఉంటేనే ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి. చాలాసార్లు ఏమవుతుందంటే చాలామంది డాక్టర్లు కానివ్వండి, వీళ్ళు షుగర్లు నార్మల్గా ఉంది, హెచ్‌బీఏవన్‌సీ ఎక్కువగా ఉంది కనిపిస్తే చాలు టాబ్లెట్లు మొదలుపెట్టడంతో వీళ్ళకి షుగర్ తగ్గిపోయి హైపోగ్లైసిమియా అంటే షుగర్ తగ్గిపోయి ప్రమాదానికి గురవుతూ ఉంటారు. వాటి హెచ్‌బీఏవన్‌సీ అనేది రక్తంలో ఇన్సులిన్‌కి సంకేతము. అది కొంచెం టెక్నికల్ పదం కావచ్చు. బేసికలీ కండల్లో మనకి ఫ్యాట్ ఉన్నట్లయితే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. దానికి సంకేతం హెచ్‌బీఏవన్‌సీ. ఆఫ్‌కోర్స్ తర్వాత అది షుగర్ కింద పరిణామం చెందుతుంది. సో, షుగర్ వచ్చే ముందు హెచ్‌బీఏవన్‌సీ ఎక్కువ ఉంటుంది, షుగర్లు నార్మల్గా ఉంటాయి. తర్వాత షుగర్లు కూడా పెరగటం అనేది మొదలవుతూ ఉంటుంది. ఇది కథ. ఇంతకీ వీటిల్లో షుగర్ పరీక్ష చేయించుకోవటం అనేది ట్రీట్మెంట్‌కి ముఖ్యము. దాన్ని చూసి ట్రీట్మెంట్ మారుస్తూ ఉంటారు. తినక ముందు షుగర్, తిన్న తర్వాత షుగర్. ఇప్పుడు ఖాళీ కడుపున ఉన్నారు 8 గంటల పాటు ఏమీ తినలేదు అనుకోండి, షుగర్ ఎంత ఉంటుంది? కాస్త తక్కువ ఉంటుంది. అది 126 దాటితేనే షుగర్ ప్రాబ్లం ఉంది అంటారు. సో, అది ఖాళీ కడుపు ఉన్న షుగర్ కొంచెం తక్కువ ఉంటుంది. తిన్న తర్వాత షుగర్ పెరుగుతుంది. ఇది మామూలుగా జరుగుతూ ఉంటుంది. అది తిన్న తర్వాత షుగర్ 140 దాటితే షుగర్ ప్రాబ్లము అంటారు. 200 దాటితే షుగర్ ప్రాబ్లం ఉందని చెప్తారు. దాన్ని 140 దాకా తీసుకొని రావాలి ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్లు 2. 126 దాటితే ఫాస్టింగ్ షుగర్ ప్రాబ్లం ఉంది అంటారు. 200 తిన్న తర్వాత దాటితే షుగర్ జబ్బు, డయాబెటీస్ ఉన్నది, మధుమేహం ఉన్నది అని చెప్తారు. 126, 200, 126 తక్కువ, 200 ఎక్కువ. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది. ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని రిపోర్ట్‌లో మీరు గమనించినట్లయితే తినక ముందు ఎక్కువ ఉంటుంది, తిన్న తర్వాత తక్కువ ఉంటుంది. సో, ఇంతకుముందు ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ మీకు తెలిసినవే. మనం చాలాసార్లు డిస్కస్ చేసినవే కూడా. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఫాస్టింగ్ షుగరు, ఖాళీ కడుపున షుగరు 140, 150 ఉంటుంది. తిన్న తర్వాత 75, 76 ఉంటుంది. అంటే రివర్సల్ చూస్తూ ఉంటాం. సో, ఇది అరుదుగా జరుగుతుంటుంది. అంటే ఒక 50, 60 మంది షుగర్ ఉన్న వాళ్ళలో ఒకళ్ళలో ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. దీనికి కారణాలు ఏమిటి అన్న విషయం ఇప్పుడు దీని పేరు ఒక జపానీస్ పేరు, అది సోమోగి అంటారు. సోమోగి అనేటటువంటి సైంటిస్ట్ కనిపెట్టాడు దీన్ని. దీనికి కారణం ఏమీ లేదు. సో, అసలుగా జరుగుతోంది ఏంటంటే రాత్రిపూట అన్నం తినంగానే ఇచ్చేటటువంటి మందుల వల్ల షుగర్ తగ్గిపోతోంది బాగా. పొద్దున్న 4కి, 5కి షుగర్ అతిగా తగ్గిపోయి
శరీరం దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. షుగర్ తగ్గిపోయింది కాబట్టి నిద్రలో శరీరం దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేసడం వల్ల అప్పుడేమవుతుంది, అది ఓవర్ కరెక్ట్ అవుతుంది. షుగర్ పొద్దున్న 4కి అది 50, 40కి వచ్చేస్తుంది కాబట్టి షుగర్ ఓవర్ కరెక్ట్ చేసుకుంటుంది బాడీ. మీరు పొద్దున్న 7కో 8కో చూసినప్పుడు ఈ 30 వల్ల 150 ఉంటుంది. శరీరం దాన్ని కరెక్ట్ చేసినటువంటిది. అది ఎలా తెలుస్తుంది మనకి, తిన్న తర్వాత తక్కువ ఉంది కాబట్టి. సో రాత్రిపూట మందులు పెరిగాయి అనేటువంటిది అర్థం. సో ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ, తిన్న తర్వాత షుగర్ తక్కువ ఉంది అంటే అర్థం ఏంటంటే రాత్రిపూట తీసుకునేటటువంటి ట్యాబ్లెట్లు కానీ ఇంజెక్షన్ కానీ అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు షుగర్ ఫాస్టింగ్ పెరిగిపోయింది కాబట్టి రాత్రి మందులు పెంచకూడదు, రాత్రి మందులు తగ్గించాలి. ఇది కొంచెం మీరు 2-3 సార్లు నేను చెప్పింది విన్నట్లయితే కాన్సెప్ట్ అర్థమవుతుంది. నార్మల్గా తినకముందు షుగర్ తక్కువ, తిన్న తర్వాత షుగర్ పెరుగుతుంది, అది మామూలుగా అలాగా ఉంటుంది. ఒక్కొక్కసారి రివర్స్ అవుతుంది, తినక ముందు ఎక్కువ ఉంటుంది, తిన్న తర్వాత తక్కువ ఉంటుంది. తినక ముందు ఎందుకు ఎక్కువ ఉన్నది అంటే బాడీ కరెక్ట్ చేయడం వల్ల. సో రాత్రి వాళ్ళు తిన్నటువంటి తిండి తర్వాత వేసుకున్న ట్యాబ్లెట్లు కానీ ఇన్సులిన్ కానీ అది ఎక్కువైపోయింది, అవసరం దానికంటే ఎక్కువైపోవటం, షుగర్ తగ్గిపోయి శరీరం కరెక్ట్ చేసినటువంటి వాల్యూ మీరు చూస్తున్నారు. కాబట్టి రాత్రి మందులు పొద్దున పెరిగింది కాబట్టి రాత్రి మందులు పెంచకూడదు, సరిగదా, తగ్గించాలి. ఇది కొంచెం టెక్నికల్ పదమైనప్పటికీ కూడా మీరు తెలుసుకున్నట్లయితే కనుక ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. సోమోగి అంటే ఏమిటి అనేటటువంటి SOMOGYI సోమోగి అనేటటువంటి మీ ఇంటర్నెట్లో చదవండి. మీకు అర్థం కానటువంటి పక్షంలో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా దీన్ని ఎక్కువ విశదీకరించే ప్రయత్నం నేను చేస్తానండి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫాస్టింగ్ షుగర్ తక్కువ ఉండాలి, తిన్న తర్వాత ఎక్కువ ఉండాలి. రివర్సల్ వచ్చినట్లయితే రాత్రి ట్రీట్మెంట్ తగ్గించుకోవాలి. బండ గుర్తు ఇలా గుర్తుపెట్టుకున్నట్లయితే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. షుగర్ మరీ తగ్గిపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరండి. నమస్కారం.